బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రికి వచ్చే వారికి నీడనిస్తున్న చెట్లను, ఆసుపత్రి చుట్టూ ఉన్న చెట్లను సంబంధిత శాఖ అధికారుల అనుమతి లేకుండానే నరికివేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెట్లను సంరక్షించాలని ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే సంబంధిత శాఖకు తెలపకుండా, ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యవేక్షణ లోపంతో తమ ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారు. చెట్లు నరకడం నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ చెట్లు నరికిన వారి పట్ల సంబంధిత శాఖ అధికారులు ఏమాత్రం కన్నెత్తి చూపడం లేదని, చెట్ల సంరక్షణ పట్ల చొరవ చూపడం లేదని ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతూ ఉంటే ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెట్లను నరికిన విషయమై సూపరింటెండెంట్ ఆర్ఎంఓను వివరణ కోరగా ఫారెస్ట్ అధికారులే తమకు చెట్టు నరకడానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించగా తాము ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని వారు తెలిపారు. ఆసుపత్రి అధికారులు పొంతలేని సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్. ఈరోజు చాలా బాధాకరమైన విషయము వెలుగులోకి వచ్చింది. నాకు తెలిసిన వెంటనే నేను బోధన్ జిల్లా ఆసుపత్రికి వచ్చి చూడగా సంవత్సరాల తరబడి ఉన్న యాప చెట్టును నిర్లక్ష్యంగా చాలా కోసి పారేశారు. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇంత పెద్ద చెట్టు పెరగాలంటే 50-60 సంవత్సరాలు కావాలా. అంత పెద్ద చెట్టును నిర్లక్ష్యంగా ఎలాంటి గోసులు ఇంత కూడా మమకారం లేకుండా చెట్టును కోయడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఆ యాప చెట్టు వల్ల ఆక్సిజన్ ఫెసిలిటీ బాగుంటుంది. ఎంత పెద్ద చెట్టు అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి రోగి, అటెండర్లు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు. ఆ చెట్టు కింద పోస్ట్మార్టం రూమ్ కూడా ఉంది. ఆ పోస్ట్మార్టం వచ్చిన వాళ్ళ బంధువులు కానీ శవంతో వచ్చిన బంధువులు ఇక్కడ కూర్చొని ఎండకు నీడ దొరికే విధంగా ఈ పెద్ద చెట్టు ఉండేది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని సెక్షన్స్లో ఏవైతే పేషెంట్ అటెండర్స్ ఉంటారో ఇక్కడికి వచ్చి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుండే. యాప చెట్టు కింద ఎండాకాలంలో ఇంకా చాలా బాగుండేది. అంత మంచి చెట్టుని ఇక్కడ అధికారులు కోసిపారడం చాలా బాధాకరమైన విషయము. గత ఎన్నో సంవత్సరాల నుండి మేము వినతి పత్రం అందజేస్తున్నాము. ఈ హాస్పిటల్లో కోనోకార్పస్ చెట్లు 100ల తరబడి నాటారు. అవి తీయండి, వాటి వల్ల అస్తమా వస్తుంది, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చెట్లను తీసేయండి అని చెప్తే తీయకుండా ఉంచాల్సిన చెట్లను తీసేయడం చాలా బాధాకరం. బోధన్ ఏరియా హాస్పిటల్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, హోల్ అండ్ సోల్ సుప్రీం ఉంటారో వాళ్ళు సూపరింటెండెంట్ గారు ఉంటారు. మరి సూపరింటెండెంట్ గారు దీనికి వెంటనే బాధ్యత వహించాలా. వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళని మేము అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మేము వచ్చి చూసి కొమ్మలు కొట్టమన్నాం కానీ చెట్టు కొట్టమని లేదు అంటున్నారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జిల్లా అధికారి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, బోధన్ సబ్ కలెక్టర్ గారు యాప చెట్టు ఎవరైతే కోసారో ఎవరు దీనిపై వెంటనే ఎంక్వైరీ పెట్టి ఎందుకు కోసారు, ఎవరి వల్ల కోసారు, దీన్ని కోయడం వల్ల ఎవరికి లాభం అని దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో గత 2 రోజుల క్రితం, గత 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వేప చెట్టుని మరి ఏ కారణంగా కొట్టేయడం జరిగిందో అర్థం కాని పరిస్థితి. మరి ఈ చెట్టు కింద చాలా మంది సేద తీర్చుకునే వాళ్ళు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ చాలామంది ఈ చెట్టు కింద వచ్చి కూర్చొని సేద తీర్చుకునేవాళ్ళు. మరి ఎవరి కోసం ఈ చెట్టు నరికివేయడం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. మరి దీనిపైన సూపరింటెండెంట్ గారు మరియు డిఎంఓ గారు మరి ఎందుకు స్పందించలేదు? ఈరోజు
చూడండి, గవర్నమెంట్ చెప్తా ఉంది ప్రతి ఒక్క ఇంటికాడ ఒక చెట్టు పెట్టండి అని. మరి వీళ్ళు మంచిగున్న చెట్టుని కొట్టేయడం వల్ల ఇప్పుడు అక్కడ అంబులెన్స్ ఉంది, అక్కడ రోడ్డు పైన అది ఎండలో ఉంది, ఇక్కడ నీడ లేకుండా చేసిళ్ళు. అక్కడ వేరే చెట్లు ఉన్నాయి, అవి పనికిరాని చెట్లను తీసేయకుండా పనికొచ్చే చెట్టును తీసేసిళ్ళు వీళ్ళు. ఇది ఎవరి కోసం? గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు చేస్తున్నటువంటి పనులకు ప్రజలందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఇట్లాంటి పనులకు నేను ఈ గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి వివరణ కోరుతున్నాను. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని సంబంధిత కలెక్టర్ గారిని, మళ్ళా సబ్ కలెక్టర్ గారిని చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.